విడుదలైన కొద్ది గంటల్లో వెబ్సైట్ నుంచి ఫైల్స్ ఫోటోలు మాయమయ్యాయి. ఇవన్నీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన కావడంతో అమెరికా న్యాయశాఖ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎఫ్సిస్టమ్స్ ఎక్సెస్ స్కామ్కు సంబంధించి ఈ కీలక వివరాలను వెబ్సైట్ నుంచి ఉద్దేశపూర్వకంగానే తొలగించారా, అనుకోకుండా జరిగిందా అనే చర్చ జరిగింది. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ చర్యను ట్రంప్ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమని ఆరోపించారు. అయితే ఆ ఫోటోలు తొలగింపు వెనక ఎవరి ప్రమేయం లేదని, తాత్కాలిక రివ్యూ కోసం తొలగించి మళ్లీ పెట్టామని న్యాయశాఖ చెబుతుంది. సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ విషయంలో అమెరికా న్యాయశాఖ దోబూచులాడుతోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫోటోను, కీలక పత్రాలను డెమోక్రాట్లతో కూడిన హౌస్ ఓవర్ కమిటీ సమక్షంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ బయటపెట్టడం తెలిసిందే. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన వేల ఫోటోలు, కీలక సమాచారంతో కూడిన లక్షల పత్రాలు ఉన్నాయి. అయితే విడుదల చేసిన ఫైళ్లు మరుసటి రోజే న్యాయశాఖ వెబ్ పేజీ నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో పాటు 16 ఫైళ్లు అదృశ్యమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అంతలోనే మొదటిసారి ట్రంప్ ఫోటో మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ ఫోటోను తొలగించడంలో ట్రంప్ అనుచరుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కనిపించకుండా మాయమైన ఫోటోలో అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలనియా ఎప్స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మ్యాక్స్వెల్ తాలూకుది కూడా ఉంది. దీంతో పాటు బాధితుల నుంచి ఎఫ్బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మెమోలు వంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్న పేజీలు కనిపించలేదు. 2008లో ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో జెఫ్రీ ఎప్స్టీన్ను కోర్టు దోషిగా తేల్చింది. నాటి నుంచి ఈ సెక్స్ రాకెట్లో బాధితులుగా ఉన్న టీనేజీ యువతులను ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు చేసే వరకు సేకరించిన పలు కీలక రికార్డులు కూడా ఇప్పుడు మిస్ అయ్యాయని సమాచారం. బాధితుల నుంచి ఎఫ్బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మెమోలు వంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అవి దొరకకపోతే దర్యాప్తులో ఎఫ్బీఐ సేకరించిన సాక్ష్యాలను, రికార్డులను సరైన వరుస క్రమంలో కూర్చి సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం లభించదు. గ్రాండ్ జ్యూరీ ఎన్వై అనే టైటిల్తో 119 పేజీలు ఉన్న మరొక కీలకమైన డాక్యుమెంట్లు కూడా లభించడం లేదు. 2019లో జెఫ్రీ ఎప్స్టీన్పై, 2021లో అతడి సహాయకురాలు మ్యాక్స్వెల్పై ఎఫ్బీఐ మోపిన అభియోగాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం అందులో ఉంది. దీంతో కీలక పత్రాలను కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి ఉద్దేశపూర్వకంగానే తొలగించారా, అనుకోకుండా జరిగిందా అనే చర్చ జరిగింది. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ చర్యను ట్రంప్ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమని ఆరోపించారు. అటార్నీ జనరల్ పామ్ బోండి పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికా ప్రజలకు మాకు పారదర్శకత అవసరమని వ్యాఖ్యానించారు. మరోవైపు హౌస్ మైనారిటీ లీడర్ హకీం జెఫ్రీస్ ఈ వ్యవహారంపై పూర్తి విచారణకు డిమాండ్ చేశారు. అయితే ఆ ఫోటో తొలగింపు వెనుక ఎవరి ప్రమేయం లేదని న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. అయితే తాత్కాలికంగా రివ్యూ కోసమే వాటిని తొలగించినట్లు ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసమో వారిని తొలగించలేదు. ఆ ఫోటోల్లో ఎప్స్టీన్ బాధితులెవరైనా ఉన్నారా అని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు రివ్యూకు పంపారు. సమీక్ష అనంతరం అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎలాంటి మార్పులు లేకుండా తిరిగి ప్రచురించాం. ఇది బాధితుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశమే అని ఎక్స్ ఖాతాలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక పోస్ట్ చేసింది. తొలగించిన ట్రంప్ ఫోటోని అమెరికా న్యాయశాఖ మళ్లీ వెబ్సైట్లో పెట్టింది. కాగా జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ రాకెట్ వ్యవహారం 2007లోనే వెలుగు చూసింది. అయితే అప్పట్లో అతడికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించలేదనే సమాచారం కూడా తాజాగా న్యాయశాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంట్లలో ఉండటం గమనార్హం. మసాజ్ చేయాలంటూ 14 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు యువతులను ఎప్స్టీన్ రిక్రూట్ చేసుకునేవాడని ఆ డాక్యుమెంట్లలో ఉంది. మసాజ్ చేస్తున్న క్రమంలో ఎప్స్టీన్ చేష్టలను తాను వ్యతిరేకించగా అతడు లైంగికంగా వేధించాడని ఓ యువతి ఎఫ్బీఐ అధికారులకు సాక్షి అని చెప్పినట్లు కూడా డాక్యుమెంట్లలో ఉంది. 16 ఏళ్ల వయసులో ఉండగా తనను ఎప్స్టీన్ రిక్రూట్ చేసుకున్నాడని, అనంతరం తన ద్వారా ఎంతో మంది అమ్మాయిలను రిక్రూట్ చేయించుకున్నాడని ఓ 21 ఏళ్ల యువతి ఎఫ్బీఐ దర్యాప్తులో తెలిపింది. ప్రముఖ ఇన్వెస్టర్గా గుర్తింపు పొందిన ఎప్స్టీన్కు ట్రంప్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్, పలువురు సినీ ప్రముఖులతోనూ మంచి సంబంధాలు ఉండేవి. అయితే అందులో కొందరి లైంగిక ఆనందం కోసం జెఫ్రీ ఎప్స్టీన్ అమ్మాయిలను సరఫరా చేసేవాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో 2019 జూలై 6న జెఫ్రీ ఎప్స్టీన్ మరోసారి అరెస్ట్ అయ్యారు. అప్పుడు సంచలనాలు వెలుగు చూడొచ్చని అంతా భావించారు. ఈ క్రమంలో 2019 ఆగస్టు 10న జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పటి నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం అమెరికాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో ఒకనాటి ఎప్స్టీన్ స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రపై అనుమానాలు ఉన్నాయి. అయితే తాను 2000 సంవత్సరంలోనే అతడితో సంబంధాలు తెంచుకున్నానని వివరణ ఇచ్చారు ట్రంప్. తాను అధికారంలోకి వస్తే ఈ ఫైళ్లను బయటపెడతానని ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
కానీ అలా జరగకపోవడంతో ట్రంప్ తీరుపైనే డెమోక్రాట్లు, ట్రంప్ వ్యతిరేకులు అనుమానాలు వ్యక్తం చేయసాగారు. అయితే ఎప్స్టీన్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అటు డెమోక్రాట్లతో పాటు ఇటు రిపబ్లికన్ల నుంచి ఎదురైన ఒత్తిళ్ల నడుమ చివరికి ఫైల్స్ బయటికి వచ్చాయి. ఇంకా లక్షల పత్రాలు పెండింగ్లో ఉన్నాయని, సమీక్ష ముగిశాక బయటపెడతామని వెల్లడించింది అమెరికా న్యాయశాఖ.